డిబేట్. నేను సునీత. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అటు బీసీ రిజర్వేషన్లపై వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికోసం ఢిల్లీలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఎన్నికలపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇది అంశం సంబంధించి ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నువ్వెన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు కూడా మనతో పాటు జూమ్ లో ఉన్నారు. ఎస్ శేషు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్ నుమన్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో శేషు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే జీవో 9 తీసుకొచ్చిన తర్వాత చాలా అంశాలు మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది గతంలో కూడా. ఇది ఎంత వరకు చట్టపరమైంది, ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఇది పాసిబుల్ అవుతుందా లేదా నాకు చాలా విషయాలు మాట్లాడాం. అండ్ ఆ టైంలో కూడా మనకు ఒక అంశం ఏదైతే వచ్చిందంటే కూడా ఎవరైనా దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే నిలవకపోవచ్చన్న వాదనలు కూడా మనకు బలంగా వినిపించాయి. ఆ రకంగానే ఇప్పుడు వెళ్తుంది. సో వ్యతిరేకంగా ఎవరైతే పిటిషన్ వేస్తారో ఈ రోజు విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. ఏం జరుగుతుందని ఉత్కంటుంది. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆల్రెడీ సీనియర్ న్యాయమూర్తులతో ఫోన్ లో మాట్లాడి ఏం చేయాలి ఏంటి అని డిస్కస్ చేస్తున్నారు. సో ఇదంతా సినారియో చూస్తుంటే ఏమైనా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంత మేర ఛాన్సెస్ ఉన్నాయి? నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ పాసిబుల్ అవుతుందా? ఈ రోజు విచారణలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేస్తూ ఆ జీవో ప్రకారంగా పీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ ని ఇస్తున్నామని చెప్పింది. అయితే ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి 1994 చట్టం ప్రకారం వైలేషన్ జరిగినట్టుగా, రెండోది 2010 సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా లేనట్టుగా ఇద్దరు హైకోర్టుకి వెళ్లారు. ఒకళ్ళు మాధవ్ రెడ్డి హైకోర్టుకి వెళ్లారు, తర్వాత వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. వీళ్ళిద్దరు పిటిషన్లను స్వీకరించినటువంటి ధర్మాసనాలు. ప్రధానంగా వీళ్ళిద్దరూ ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, జీవో 9 ప్రకారంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాని ప్రకారంగా అయితే వైలేషన్ జరుగుతుంది. ఏం వైలేషన్ జరుగుతుంది అంటే 50% క్యాప్ కంటే అదనంగా వీళ్ళు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపడానికి ముందుకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు జీవో ప్రకారంగా ఏంటి అంటే ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, అంటే మొత్తం 69% రిజర్వేషన్స్ అవుతాయి. కాబట్టి గత తీర్పులు చట్టానికి వ్యతిరేకంగా ఇది ఉన్నది అని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు అక్టోబర్ 8 నాడు విచారణ చేస్తామని చెప్పారు. తర్వాత వంగా గోపాల్ రెడ్డి వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన అక్టోబర్ 6 ఈ రోజు విచారణకు వచ్చేటటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి చర్చనీయాంశం. అయితే జనరల్ గా కోర్టు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అంటే, అత్యున్నత న్యాయస్థానాలు ఎట్లా ఉంటాయనండి. ఇప్పుడు జిల్లా కోర్టులు, కింది కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ హైరార్కీలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు బహుశా ఇలా విచారణ చేస్తుంది కాబట్టి దీనిపైన విచారణ చేస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేది మనం చాలా సింపుల్ గా ఊహించవచ్చు. ఏం చెప్తుందనంటే, ఇది కింది కోర్టు హైకోర్టులో ఆల్రెడీ విచారణకు జరిగింది, విచారణకు స్వీకరించారు. 8వ తారీఖు నాడు దీనిపైన విచారణ చేస్తామని చెప్పారు కదా, అప్పటి వరకు ఆగండి. కింది కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం మేము భవిష్యత్తులో మేము విచారణ చేస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. ఎకాఎకిన సుప్రీంకోర్టు ఇవాళ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరిస్తుంది కానీ, బట్ దానిపైన విచారణ చేసినటువంటి హైకోర్టు ఈ మాటే ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా ఏముందంటే, హైకోర్టు నిర్ణయం తర్వాత మా దగ్గరకు రండి, ఒకవేళ హైకోర్టు నిర్ణయాల్లో ఏమన్నా లోపాలు ఉంటే మేము సరిచేసి మేము తుది తీర్పు ఇస్తామనేటటువంటి మాటే చెప్తుంది అనేది స్పష్టమవుతుంది. ఎందుకు గతంలో అనేక విషయాల్లో అనేక తీర్పుల్లో ఈ విధమైనటువంటి అంశాన్నే సుప్రీంకోర్టు చెప్పిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీరు చూడండి, జీవో రాకముందే ఇదే మాధవరెడ్డి, బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టుకి అప్పీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతుంది అని అంటే
హైకోర్టు పిటిషన్ విచారణకు స్వీకరించి ఆ సందర్భంగా ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా, తీసుకోలేదు, జీవో ఇచ్చిందా, ఇవ్వలేదు. కాబట్టి మీరు జీవో ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టుకు రమ్మని చెప్పింది. అది ప్రొసీజర్ అన్నట్టు. బట్ ఆ ప్రొసీజర్ ప్రకారమే ఇవాళ సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇవాళ విచారణ పెద్ద ఎత్తున చేసి తీర్పిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కింది కోర్టు, హైకోర్టులో విచారణ జరగాలి. ఆ హైకోర్టు తీసుకునేటటువంటి నిర్ణయమే సుప్రీంకోర్టులో వస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఖచ్చితంగా 2018లో కూడా ఇదే జరిగింది. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేస్తున్నప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 34% రిజర్వేషన్, మొత్తం 61% రిజర్వేషన్ తోటి వాళ్ళు అప్పుడు 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చేస్తే ఆ చట్టం పైన కూడా ఇదే గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. తెలంగాణ హైకోర్టు విచారణ చేసి 50% క్యాప్ రిజర్వేషన్ దాటింది కాబట్టి మీరు అట్లా కుదరదు, 61% రిజర్వేషన్ తో కుదరదు, 50% లోపలనే మీరు రిజర్వేషన్ ఫిక్స్ చేయాలనేటటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏం చెప్పింది? 50% క్యాప్ రిజర్వేషన్ దాటకూడదు, కాబట్టి మీరు ఆ లోపల ఎన్నికలు నిర్వహించుకోండి అంటే 2019లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, బీసీలకు 23% రిజర్వేషన్, అంటే మొత్తం 50% రిజర్వేషన్ తోటి అప్పుడు ఎన్నికలు జరిపితే బీసీలు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 23% అంటే 11% రిజర్వేషన్ కోల్పోయి ఆ ఎన్నికలు జరిగినటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇప్పుడు కూడా అదే పీఠముడి పడింది, అదే సమస్య వచ్చింది. ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు. మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీదనే సమస్యగా మారింది. అప్పుడు కోర్టులకి, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, బట్ రిజర్వేషన్లు కాపాడబడలేదు. బట్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ప్రభుత్వ ప్రయత్నాలను మనం తప్పుపట్టలేం గాని ఆ ప్రయత్నాల్లో లోపం ఉంది. ఆ లోపం ఏంటి అనంటే పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా బిల్లు చట్ట రూపంలోకి వచ్చి ఆమోదం చెందాల్సినటువంటిది అట్లా కాకుండా వీళ్ళు బిల్లు పంపారు, ఆ బిల్లులో లోపాలు ఉన్నాయి, బలహీనంగా ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. తర్వాత వీళ్ళు క్యాబినెట్ ఆర్డినెన్స్ తీశారు, ఆ ఆర్డినెన్స్ శాసనసభలో ఆమోదింపజేసేసి 285 క్లాజ్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణ చేసి గవర్నర్ కు పంపారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 9 కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ 3 ప్రయత్నాలు కూడా వైఫల్యం చెందాయి, ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి బట్ ఇది రిజర్వేషన్లు సాధించేటటువంటి మార్గం కాదేమో. ఒక పార్లమెంటరీ ప్రక్రియను పూర్తి స్థాయిలో క్యారీ ఫార్వర్డ్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో చిన్న తప్పిదం చేసింది అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. కాబట్టి జీవోల ద్వారా రిజర్వేషన్లు నిలబడవండి, రావండి. అట్లయితే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఒక బిల్లు, ఆ బిల్లు లోక్సభ, రాజ్యసభలో చట్ట రూపంలోకి రావాలి. ఆ చట్ట రూపంలోకి వచ్చినటువంటి బిల్లు పైన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. మనం అన్ని సార్లు తమిళనాడు ఉదాహరణ చెప్తాం. తమిళనాడులో జరిగింది ఏంటది? పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలోకి వచ్చినటువంటి బిల్లుని 9వ షెడ్యూల్లో పెట్టేసి దానికి ఒక శాంటిటీని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఆ ప్రక్రియ జరగలే. ఇక్కడ కేంద్ర రాష్ట్ర సమన్వయంతో సాధించాల్సినటువంటి రిజర్వేషన్లు బట్ ఎక్కడో ఏకపక్షంగా, లేకపోతే ఎక్కడో కేంద్ర జోక్యం లేకుండా, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కార్యాన్ని సాధించటం అనేది బహుశా భారతదేశ పార్లమెంటరీ ప్రక్రియలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జూలై 10వ తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి? 285 క్లాజ్ ఏ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఈ క్లాజ్ ఏం చెప్తుందనంటే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని చెప్తుంది. బట్ ఈ క్లాజ్ ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. బట్ ఆ ఆర్డినెన్స్ దేవంలోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారనంటే, ఇగో మేము బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చేసాము, బట్ ఈ ఆర్డినెన్స్ పైన ఎవరు కోర్టుకు పోకుండా చూసుకునే బాధ్యత బీసీ సంఘాలదే అన్నారు. మా బీసీ సంఘాలు అన్ని కూడా మస్తు సంబరపడిపోయి ముఖ్యమంత్రి గారికి సన్మానాలు చేశారు. మేము అప్పుడే చెప్పాం, ఇది కాదు ప్రొసీజర్, ఇలా ఉండదు, ఇది ప్రజాస్వామిక దేశం, ఎవరైనా కోర్టులకు వెళ్లి దీన్ని ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఇది కాదండి, ఈ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు రావు అని మేము చెప్పాం. కానీ అప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, ఏమన్నారంటే ఎవరు కోర్టుకు పోకుండా చూడమనంటే అది సాధ్యమవుతుందా?
ఇది ప్రజాస్వామిక దేశంలో మనం ఎవరిని ఆపలేం కదా. బట్ ఇవాళ అదే అటు మాధవ్ రెడ్డి గాని ఇటు గోపాల్ రెడ్డి గాని వాళ్లకు ఉన్నటువంటి హక్కులతోటి ఒక లీగల్ ఆబ్లిగేషన్స్, లీగల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్లి పిటిషన్స్ వేశారు. బట్ తుది నిర్ణయం హైకోర్టు అన్న తీసుకోవాలి. ఒకవేళ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు లోపాలు ఉంటే అది సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగాలా వద్దా, ఎన్నికలు ఏ రిజర్వేషన్ తో జరగాల, పూర్వపు రిజర్వేషన్ తో జరగాల, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 42% రిజర్వేషన్ జరగాల. ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలండి. ఏంటి అనంటే సహజంగా కోర్టులు ఎప్పుడైనా ఏం తీర్పు చెప్తాయంటే 50% రిజర్వేషన్ పరిమితి దాటింది కాబట్టి మీరు 50% రిజర్వేషన్ పరిమితిలోనే ఎన్నికలు నిర్వహించుకోండి, గత ఎన్నికలు ఎట్లా నిర్వహించారో అలా నిర్వహించుకోండి అని గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆర్డర్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధపడింది అంటే తనంతట తాను సిద్ధపడలేదండి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచన మేరకే, హైకోర్టు ఆర్డర్ మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నుమన్ గారు, సో విన్నారు క్లియర్ గా శేషు గారు చెప్పిన చాలా పాయింట్లు కూడా వ్యాలిడ్ గానే అనిపిస్తున్నాయి అన్ని కూడా. ఎందుకంటే కూడా గతంలో కూడా మనకు అనుభవాలు ఉన్నాయి, అనుభవాల్ని బేరీస్ వేసుకున్నా కూడా ఈ రోజు ఏం జరుగుతుందో అనేది కూడా చాలా మంది ఇదే రకంగా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు అన్ని కూడా ప్రొసీజర్ పరంగా వెళ్లి ఉంటే పాసిబుల్ అయ్యేది, కానీ మీరు ప్రొసీజర్ పరంగా వెళ్ళలేదు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళలేదు. ఇది ముమ్మాటికి ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి వాదనలు బాగా బలంగా వినిపిస్తున్నాయి, మీరు కూడా వింటున్నారు కాబట్టి. సో ఏంటి ఈ రోజు మీరు విచారణలో బలంగా పెట్టుకున్న పాయింట్లు ఏంటి? అండ్ ఆల్రెడీ నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు కాబట్టి ఏంటి ఆ పాయింట్స్ ఏంటి, ఏం మాట్లాడుకున్నారు? సో ఎసెన్షియలీ ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుతున్నామో బీసీ క్యాస్ట్ రిజర్వేషన్ 42% అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నారో ఇది మన భారత్ జోడో యాత్ర తీసుకున్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పోయినప్పుడు ప్రతి ఒక్కరికి జిస్కి జిత్ని భాగీదారి జిస్కి ఇతని హిస్సేదారి అని చెప్పేసి చెప్పిండ్రు. అంటే ఎవరు ఎంత ప్రపోర్షన్ లో ఉన్నారో వాళ్ళకి అంత ప్రపోర్షన్ రిజర్వేషన్ కానీ ఫండ్స్ కానీ బడ్జెట్ కానీ అలొకేట్ చేయాలా, సామాజిక న్యాయం చేకూరాలా అని చెప్పేసి ఏకైక ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి హామీ ఆ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినాం. దానికి అనుగుణంగా ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మేము క్యాస్ట్ సెన్సస్ చేసినాం. క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి 96.9% ఆఫ్ ఇండ్లకి పోయి అక్కడ ఉన్నటువంటి ఎన్యూమరేటర్లను పెట్టుకుని ఎంప్లాయీస్ ని పెట్టుకుని వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుని బీసీలు ఎంతమంది ఉన్నారు మొత్తం రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళ జనాభా ప్రతిపాదికన డేటా తీస్తే మనకి తెలిసింది 56% ఉన్నారు అని చెప్పేసి. 56% ఉన్నటువంటి బీసీలకి వారి రిజర్వేషన్స్ వాటికి అనుగుణంగా 23-24% ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో లోకల్ బాడీస్ లో అది సరిపోదు అని చెప్పేసి మేము రిజర్వేషన్స్ దాని ప్రతిపాదికన పెంచితే 42% అని లెక్క వచ్చింది. 42% ఇవి 27% ఎస్సీ ఎస్టీ రెండు కలుపుకొని 69% ఈ రోజు మనకి రిజర్వేషన్స్ ఇన్ ది లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఒకటి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ రోజు ఈ జడ్జిమెంట్ మనకి అగైన్స్ ద గవర్నమెంట్ ఆర్డర్ వస్తుందా, జియో 9 కి వ్యతిరేకంగా వస్తుందా, ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఏదైతే మనం స్పెక్యులేషన్స్ చేస్తున్నామో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏదైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఇందిరా షాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ 1992 గురించి నేను మాట్లాడుతున్నాను. శేషు గారు ఇందాక రిఫరెన్స్ ఇచ్చారు. దాంట్లో క్లియర్ గా ఉంది, ఒక క్లాజ్ ఉంది. వాట్ ఇస్ దట్ స్టేట్మెంట్ సే, వాట్ ఈస్ ద డైరెక్షన్? అన్లెస్ అండ్ అదర్వైజ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఉంటే, ఒక ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని ఉంటే దానికి ఒక ఎవిడెన్స్ తీసుకొస్తే దెన్ యూ మైట్ కన్సిడర్ అని చెప్పేసి 1992లో ఉంది ఆ జడ్జిమెంట్. ఏదైతే మనం చెప్తున్నామో 50% దాటకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదండి. ఇది లక్ష్మణ రేఖ, దీనిని దాటకూడదని ఎక్కడ లేదండి. ఒకవేళ ప్రపోర్షనేట్ పాపులేషన్ ఉంటే యూ హ్యావ్ అన్ అవైలబిలిటీ, యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్. ఆ ఎవిడెన్స్ ని ఆ డేటాని మనం సేకరించినాం కాబట్టి మొత్తం భారతదేశంలో ఎవరు ఈ రకంగా వారు డేటాని తీసుకొచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్స్ లేవండి. గతంలో హైకోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు అదే చెప్పింది, 50% రిజర్వేషన్ క్యాప్ దాటొద్దని. అది చెప్పడం వల్లే కూడా గతంలో 2018లో ఏదైతే బీసీలకు 33 ఎంత ఉందో దాన్ని తగ్గించి 22కి తీసుకొచ్చారు కదా. నన్ను ఎసెన్షియల్లీ మళ్ళీ మీకు అదే చెప్తున్నా, అప్పుడు మనకి డేటా అనేది లేదు అంటే మీరు అంటున్న ఈ లక్ష్మణ రేఖ ఇట్లా అని చెప్పి అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎందుకు దాటొద్దని ముమ్మాటే తేల్చి చెప్పేసి. సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ దే ఆర్ జస్ట్ కోర్ట్స్. దేర్ ఏ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వరకే, దర్ ఇస్ ఎ జ్యుడిషియరీ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్.
వీ హ్యావ్ 3 ఆర్గన్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. శేషు గారు చెప్పినట్టు ప్రొసీజర్ ఫాలో కావాలి అని అంటే, ఒక బిల్ ని దాన్ని చట్టబద్ధంగా మనం తీసుకురావాలి అని అంటే, మనము ఇక్కడ మనం చేసి పంపించినప్పుడు కేంద్రంలో దట్ హ్యాస్ టు గో త్రూ బోత్ ద హౌసెస్. దాని తర్వాత దాన్ని ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ గారు స్టాంప్ కొట్టిన తర్వాత, ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చిన తర్వాతనే దానిని మనము యూ కెన్ గో హెడ్ అండ్ గివ్ ద రిజర్వేషన్స్. బట్ ఎస్, దాని వాళ్ళు 9th షెడ్యూల్ యాడ్ చేస్తారా, జ్యుడిషియల్ రివ్యూ రానికుండా చేస్తారా, దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను అనేది ఏంటి అని అంటే, అది తమిళనాడు వారికి ఇచ్చిండ్రు. ఏదైతే మనం స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చేయాలా, కోఆర్డినేషన్ చేస్తూ చేయాలా అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో దట్ ఈస్ ట్రూ. అది జరగాల, అది జరగలేదు. మేము ఎప్పుడైతే మేము క్యాస్ట్ సెన్సెస్ తీసుకుని డేటా మా దగ్గర తీసుకొచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్క పార్టీని ఇన్వైట్ చేసేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాలా, దీన్ని మనం డిస్కషన్ చేయాలా, దీనిని మన ప్రెసిడెంట్ ద్వారా మనం దీన్ని అప్రూవల్ చేసుకోవాలా అని చెప్పేసి మేము ప్రెషర్ తీసుకొస్తే, ఢిల్లీలో మేము వి హావ్ డన్ ఏ ధర్నా దేర్, ఢిల్లీలో దాన్ని ఎవరు ముందుకు రాలేదు. ప్రతి ఒక్క పార్టీకి ఇన్వైట్ చేసినాము. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీలో అడ్డంకిగా మారినరు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. వారు కేవలం ఒక్క ప్రెసిడెంట్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. ఇక్కడ నుంచి మా మినిస్టర్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క నేత బీసీ రిజర్వేషన్స్ కోసం పోట్లాడి ఆ రోజు ఢిల్లీలో పోయి అక్కడ మీటింగ్ పెట్టేసేసి అక్కడ మా గళాన్ని వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తే, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, నోబడీ హస్ కమ్. పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చినారు. సుప్రియా సూలే అక్కడి నుంచి వచ్చినారు, బీహార్ నుంచి వచ్చినారు, హర్యానా నుంచి వచ్చినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉందండి. అంటే వారికి చిత్తశుద్ధి లేదు. వారు ఎంతసేపు రాజకీయ లబ్ధి వీరికి దొరుకుతుంది, కాంగ్రెస్ కి ఆ క్రెడిట్ పోతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్, ఇట్ ఈస్ అబౌట్ ద సోషల్ జస్టిస్. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం చేయాల్సిన పని ఇది. ఇది ఒక కర్తవ్యం. దానికి మేము అనుగుణంగా మేము పోతున్నాము. 100% సైంటిఫిక్ డేటా ఉంది మా దగ్గర. డేటా పెట్టుకుని మేము పోతున్నాము. ఏ రాష్ట్రం అండి మీరు ఇన్ని చెప్తున్నారు? మహారాష్ట్రలో చెప్పిండ్రు, మధ్యప్రదేశ్ లో చేసిండ్రు. మీరు తీసుకొచ్చిన ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో అందులో మైనారిటీలను తీసేయండి, మతపరంగా కూడా మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇది పాసిబుల్ కాదు, అప్పటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. బీజేపీ గురించి మనం అంత సీరియస్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ టాపిక్ లో. ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్, వారికి కమ్యూనల్ పాలిటిక్స్ తప్పితే, వాళ్ళకి హిందుత్వ కార్డు తప్పితే మరొకటి ఏం లేదండి వాళ్ళ దగ్గర. మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు, దేశ ప్రజల కోసం ఏం చేస్తున్నారు, దేశ పురోగతి కోసం ఏం చేస్తున్నారు, మంచి ఏం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడు. ఎన్ని రోజులండి బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలన, డివైడ్ అండ్ రూల్ చేసి వీళ్ళు మైనారిటీ అంటే మైనారిటీలు దేశంలో లేరా? మైనారిటీలు దేశంలో లేరా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలతో కలిసి వెళ్లి ఏదో సయోధ్య కుదుర్చుకుంటేనే ఏదో పాసిబుల్ అవుతుంది. లైక్ ఇందాక శేషు గారు చెప్పినట్లు తమిళనాడులో పార్లమెంట్ లో వాళ్ళు దాన్ని చట్టం చేసి షెడ్యూల్ 9 లో చేస్తారు కాబట్టి అది పాసిబుల్ అయింది. కానీ ఇక్కడ అలా లేదు, మీరు డైరెక్ట్ జీవోకి వెళ్లారు, సవరణలు చేస్తున్నారు. అందుకే ఆయన కూడా ఆ పాయింట్ లేదు. ద ప్రొసీజర్ అగైన్ మళ్ళీ నేను మీకు అదే చెప్తాను, దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. ఏదైతే మనం మాట్లాడుతున్నాం రూల్ బుక్ ప్రకారము ద డిస్కషన్ హాస్ టు హ్యాపెన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వరు. మరి ఎవరికి ముందుకు రావట్లేదు కదా, వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి కదా. చెయ్యకపోవడం వల్ల పంచాయత్ ఎలక్షన్ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ ద అథారిటీ. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు కూడా అందరూ కూడా పార్లమెంట్ లో అందరూ కూడా ఈవెన్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఓకే చెప్పాయి బీసీలకు 42%. మరి మీరు వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను. ఎవరు వచ్చారండి ప్రెసిడెంట్ దగ్గర అపాయింట్మెంట్ అడిగినప్పుడు? చీఫ్ మినిస్టర్ గారు 3 రోజులు ఉన్నారండి ఢిల్లీలో ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కోసం కోరడానికి. అక్కడ ఉండి కూడా అడిగితే మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి? అంటే వీళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో ఇన్విటేషన్లు పంపించాం. 3 days కంటిన్యూస్ గా 3 days చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. మీరు పుల్ ద రికార్డ్స్. నేను తప్పు చెప్తుంటే మీరు అడగండి. నేను అనేది ఏంటి అంటే, వీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి బీజేపీ ఏంటి అంటే ఎంతసేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కి వీరికి మైలేజ్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కి క్రెడిట్ వస్తుంది, వారికి రానివ్వద్దు, వారికి ఓట్ బ్యాంక్ బీసీలు దగ్గర అవుతారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాదండి. మాలో నిబద్ధత అనేది ఉంది, మాలో కమిట్మెంట్ ఉంది, మాలో డెడికేషన్ ఉంది. అందుకని 100% ఇది ఏదైతే మేము తీసుకొచ్చినామో దిస్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ బిగినింగ్. మళ్ళీ మీకు చెప్తున్నాను నేను, ఏదైతే ప్రపోర్షనేట్ పాపులేషన్ ఉందో ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మా ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం 100% దీన్ని ఇచ్చి తీరుతాము. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దిస్ ఈస్ ఎ లోకల్ బాడీ ఎలక్షన్, ఇది పంచాయత్ ఎలక్షన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందండి నేను చెప్పండి, నాకు అర్థం కాదు. రూల్స్ ఉన్నాయండి, బట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి గివెన్ దట్ ఫ్రీడమ్ టు ఇంక్రీజ్ ద రిజర్వేషన్.
67% కాదండి, 70 to 70 ఇవ్వాల్సిందే. ఎంతసేపు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఇట్లా ఈ రకంగా చేస్తారండి, నాకు అర్థం కాదు. ఇది ఫెడరల్ వ్యవస్థకి ఇది చేటు కాదా? మీరు చెప్పండి. దిస్ హ్యాస్ టు చేంజ్. ఇప్పుడు సరే మీరు అంటున్న అంశం ఇది నిజంగానే ఇప్పుడు సుప్రీంలో ఇప్పుడు ఈ రోజు విచారణ జరుగుతుంది కాబట్టి సరే ఈ విషయం అంతా మనం పక్కన పెట్టినా, అంతకంటే ముందు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు సంబంధించి రెడీ అవుతున్నారు కాబట్టి పంచాయతీరాజ్ చట్టంలో ఏవైతే మార్పులు చేస్తారో ఇది ముందే చేయొచ్చు కదా, ఎందుకింత డిలే చేస్తారు? ఎందుకంటే గాంధీ గారు ముందే అన్నారు గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్ని పక్కన పడేసి ఇన్ని రోజులు డిలే చేసి అక్కడ మొత్తం కుంటుపడిపోయింది అభివృద్ధి. ఇంత లేట్ ఎందుకు చేస్తారు? కూడా వస్తుంది కదా. ఐ డిస్అగ్రీ విత్ దిస్. మనం ఏదైతే మనం మాట ఇచ్చినామో దాని ప్రకారం చేయాలా అని చెప్పేసి వచ్చిన నెలలో వచ్చిన 2 నెలలు చేసే ప్రక్రియ కాదండి. మనము అసెంబ్లీలో పెట్టేసుకుని దాన్ని ఒక డిస్కషన్ చేసిన తర్వాత అవును దీన్ని చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇంటికి పోతే ఆ డేటా కలెక్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో డిస్కషన్ చేసి ఏమైనా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ చేసిన తర్వాత 42% ఇవ్వాలి అని చెప్పేసి తీసుకురావడానికి మనకి ఐ థింక్ ఏప్రిల్ మే టైంలో మనకి ఈ జీవో 9 అనేది తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఎంత టైం ఉందండి మీకు చెప్పండి? ఏప్రిల్ మే తర్వాత సెప్టెంబర్, హౌ ఫార్ ఇస్ ఇట్? మీరు అనేది కరెక్ట్. ఎప్పుడైతే సరే కింద వరకు గ్రామ స్థాయి వరకు డెవలప్మెంట్ ఉంటేనే దెన్ కంట్రీ విల్ ప్రోగ్రెస్. ఈ రోజు మనకు దాదాపు 1500 కోట్ల సంవత్సరానికి మనకు సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్లు, మన సెంట్రల్ నుంచి పంచాయతీరాజ్కి వచ్చేది గ్రాంట్లు మనకు రావట్లేదు. అంటే 3000 కోట్ల లాస్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కి చెందుతుంది. అందుకని మేము ముందు నుంచి చెప్తున్నాం ప్రతి ఒక్క పార్టీకి ముందుకు రండి. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎ పొలిటికల్ పార్టీ. యూ నీడ్ టు అండర్స్టాండ్. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ అంటే మీరు అన్ని పార్టీలకు చెప్పినప్పుడు మీరు కూడా అది ఫాలో అయితే బాగుండేది. ఎందుకంటే మీరు కూడా బీజేపీ మతపరమైన పార్టీ, అది వాళ్ళతో మీరు సయోధ్య బానే ఉంటే ఎక్కడ లేదండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎక్కడుంది చూపించండి నాకు. ఆ జియో 9 లో మీరు చూపించండి ఎక్కడ మీకు మైనారిటీ రిజర్వేషన్ ఉందండి. ఎట్లా మాట్లాడతారండి? క్లారిటీ తీసుకుందాం శశి గారి దగ్గర. శశి గారు, సో నుమన్ గారు చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్ అయినా ఏమనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు నేను ఒక బేసిక్ పాయింట్ చెప్తానండి. బేసిక్ పాయింట్, బేసిక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎప్పటి నుంచి ఇచ్చారు? ఏ ఆర్టికల్ ప్రకారం ఇచ్చారు? 1994 చట్టం ఆర్టికల్ 243D అండ్ T ప్రకారంగా ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ ఎంత ఇచ్చారండి? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, మొట్టమొదటిసారి రిజర్వేషన్ ప్రారంభమైంది అప్పుడే కదా. అప్పుడు రిజర్వేషన్ ఎంత ఇచ్చారండి బీసీలకు స్థానిక సంస్థల్లో? 34% ఇచ్చారు. ఎందుకు 34% ఇచ్చారు? 30 ఎందుకు ఇవ్వలేదు? 40 ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి చాలా బేసిక్ రూల్ ఏంటి తెలుసా అండి? అప్పుడు SC/ST జనాభా 16% ఉంటే SC/STలకు ఆల్రెడీ 16% ఉంది రిజర్వేషన్. 16% పోగా మిగిలింది ఎంత? 34. ఆ 34 బీసీలకు ఇచ్చారు. అంటే బేసిక్ చట్టం ఏం చెప్తుందేనంటే మీకు SC/STలకు ప్రపోర్షనేట్ ఆఫ్ పాపులేషన్ ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తుంది. అంటే వాళ్ళకి 16 ఇచ్చారు, బీసీలకు 34 ఇచ్చారు. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 50% అవుతుంది. 50% ఎందుకు ఇచ్చారండి? 60 ఇవ్వచ్చు కదా, 75 ఇవ్వచ్చు కదా. అంటే దట్ ఇస్ అ బేసిక్ ప్రిన్సిపల్. అదొక లెజిస్లేటర్, అదొక చట్టం ఉంది. 1992 ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే 34% రిజర్వేషన్ ఆనాడు వచ్చింది. దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. అది మనందరం గమనించాలా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మేము ఒక డాటా తీసుకున్నాము, ఓ డెడికేటెడ్ కమిషన్ వేశాము, మాది చాలా పకడ్బందీగా ఉంది, దీని ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాల్సిందే, ఇది సోషల్ జస్టిస్ కి అనుకూలమైంది, ఇది సోషల్ జస్టిస్. బట్ నో డౌట్ అట్ ఆల్ ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ డాటా అయినా డెడికేటెడ్ కమిషన్ అయినా నాట్ బియాండ్ లెజిస్లేషన్, చట్టానికి అతీతం కాదు, చట్టానికి ఎబో కాదు. కాబట్టి చట్టం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. చట్టంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఈ సమస్యల్లో ఎప్పుడొచ్చింది? మనం 34% రిజర్వేషన్ నే కాపాడుకోలేకపోయాము. ఎప్పుడు? 2010 యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె కృష్ణమూర్తి కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు తర్వాత మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ నే మనం కాపాడుకోలేనప్పుడు 42% రిజర్వేషన్ కి ఎట్లా పెంచగలుగుతాము అనేదే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్. అప్పుడు 2010 లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనంటే, ఆ తీర్పు ప్రకారమే ఇవాళ ఏ రాష్ట్రంలోనైనా
ఓబీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించాలి, కేటాయించాలనేది స్పష్టమవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు పెట్టినటువంటి ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా కీలకంగా మారింది. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక పైన ఇవాళ మనం జనాభా ప్రాతిపదిక పైన ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇస్తున్నాం? 27% ఇస్తున్నాం. మిగిలిందెంత? 23%. ఆ 23% బీసీలకు ఇవ్వాలనేది. బట్ కాంగ్రెస్ హామీ ఏముంది? కాంగ్రెస్ పార్టీ హామీ ఏముంది? 42% ఉంది. మరి 42% గనక ఇస్తే మొత్తం 69% అవుతుంది కదా. బట్ బేసిక్ తీర్పు ప్రిన్సిపల్స్ 2 సార్లు 92లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, 2010లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, నాట్ ఎక్సీడింగ్ 50% అన్నారు. బట్ ఇది మారాలా? ఈ క్యాప్ ని రిమూవ్ చేస్తేనే. ఇక్కడ కూడా ఒక కీలకమైన పాయింట్ చెప్తాను నుమాన్ గారికి. నుమాన్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు పంచ్ న్యాయ అనేటటువంటి ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. పంచ్ న్యాయంలో ఒక న్యాయం హిస్సేదారీ న్యాయం. హిస్సేదారీ న్యాయంలో మీరు ఏం చెప్పారండి? 50% క్యాప్ ఎత్తేస్తామన్నారు. మీరు గనక కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే మీరన్నట్టు 24 గంటల్లో ఈ రిజర్వేషన్ ఇచ్చేవాళ్లే. ఎందుకు? 50% క్యాప్ ఎత్తేసి. 50% క్యాప్ ఎత్తేయకుండా మీరు 42 ఇవ్వలేరు, 50 ఇవ్వలేరు, కనీసం గతంలో ఉన్న 34% కూడా ఇవ్వలేరు. బట్ ఇది అందుకే రాహుల్ గాంధీ ఒక్క కులగణనే అనలేదండి. కులగణనతో పాటు 50% క్యాప్ కూడా ఎత్తివేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎందుకు? జిత్నే ఆబాది ఉత్నే హిస్సేదారీ, ఎవరికి ఎంత వాటానో అంత ఇవ్వాలనేది రాహుల్ గాంధీ ఆబ్జెక్టివ్. బట్ ఆ ఆబ్జెక్టివ్ ప్రివేల్ అవ్వాలంటే, ఆ ఆబ్జెక్టివ్ ఫోర్స్ లోకి రావాలి అంటే మీరు 50% క్యాప్ తీసేయాల. ఇప్పుడు సుప్రీంకోర్టు గాని తెలంగాణ హైకోర్టు గాని జీవో నెంబర్ 9 పైన విచారణ చేస్తున్న సందర్భంలో దేనికి లోబడుతుందండి? చట్టానికి లోబడుతుంది, గత తీర్పులకు లోబడుతుంది. అంతేనా? చట్టమేముంది? చట్టంలో 1994 చట్టంలో ఏముంది? 50% రిజర్వేషన్ పెంచకూడదని ఉంది. ఆ చట్టానికి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు లోబడి ఉండాలా. రెండోది 2018లో తెలంగాణ హైకోర్టు తీర్పే ఉంది, 2018లో సుప్రీంకోర్టు తీర్పే ఉంది, 2010లో సుప్రీంకోర్టు తీర్పే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 50% రిజర్వేషన్స్ ఫర్ ఎనీ కేటగిరీ అని ఉంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం నిర్ణయం తీసుకుంటది? ఓకే, మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మా దగ్గర ఒక బలమైన డాటా ఉంది, మా దగ్గర ఒక బలమైన డెడికేటెడ్ కమిషన్ ఉంది. బట్ 2 వీకేనండి. డాటా వీక్ గా ఉంది, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు కూడా వీక్ గా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ప్రపోజల్స్ ఆఫ్ తమిళనాడు డెడికేటెడ్ కమిషన్. తమిళనాడులో అబ్బా శంకర్ కమిషన్ ఇచ్చిన ఒక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు బలంగా ఉంది, 69% రిజర్వేషన్ సాధించారు. తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి సిఫారసులు రిపోర్టు బలహీనంగా ఉంది, ఎవరికి ఎంత ఇవ్వాలో లేదు, వాటా స్పష్టంగా తేల్చలేదు, కేటగరైజేషన్ లేదు, ఎందుకు ఇస్తున్నామనేటటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్ లేదు. కాబట్టి మీరు 69% రిజర్వేషన్ సాధించటం కోర్టు ముందు నిలబడదు ఆర్గ్యుమెంట్. మీరు అందుకే ముఖ్యమంత్రి గారు చాలా సిన్సియర్ గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? సుప్రీంకోర్టులో కేసు పడంలోనే అక్కడ సిద్ధార్థ ద్వివేది, అభిషేక్ మను సంఘవి లాంటి ఒక సీనియర్ లాయర్లను పెట్టారు, అడ్వకేట్స్ ని పెట్టారు. కానీ మనం ఎంత సీనియర్స్ ని పెట్టినా మీరు మెరిట్స్ లేకపోతే, కేసులో మెరిట్ లేకపోతే ఎట్లా గెలుస్తారు? కేసులో మెరిట్ లేకపోతే మీరు ఎట్లా అచీవ్ అవుతారు అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఇప్పుడు చట్టానికి గతంలో ఉన్న తీర్పులకు లోబడే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తీర్పులు ఇస్తాయనే విషయాన్ని గమనించాలా. చట్టం ఏం చెప్తుంది? 94 చట్టం 50% క్యాప్ దాటకూడదని చెప్తుంది. 2018 తీర్పు ఏం చెప్తుంది? 2010 తీర్పు ఏం చెప్తుంది? మహారాష్ట్ర తీర్పు ఏం చెప్తుంది? మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ ని ఇందాక హనుమాన్ గారు నొక్కి చెప్పారు. నేను అడిగాను ఈ పాయింట్ ని కూడా, గతంలో ఇలా జరిగింది, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు అంటే కూడా ఆయన ఒక మాట అన్నారు, ఈ కోర్టులన్నీ చెప్పే, హైకోర్టులు కానీ సుప్రీం కోర్టులు చెప్పేవన్నీ జస్ట్ గోడ్స్ అవి ఫాలో అవ్వాల్సిన చట్టాలు అని చెప్పేసి ఆయన మాట అన్నారు. సో ఆయన అన్న మాటకి దీనికి ఏం చెప్తారు మరి? లేదా ఇప్పుడు ఎవరు ఏ మాట అన్నా కోర్టులు విచారణ చేసే సందర్భంలో దేన్ని పరిగణలోకి తీసుకుంటాయి? చట్టాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. చట్టం ఏం చెప్తుందో పరిగణలోకి తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు ఏం చెప్తున్నాయో పరిగణలోకి తీసుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంట్ లో వ్యాలిడిటీ ఏంటో చూస్తారు. ఈ 3 అంశాలు అయితే చూస్తారు కదా. ఇప్పుడు మీరు ఈ 3 అంశాలు చూస్తున్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన నమ్మకం ఏముందంటే, మేము
ఒక డెడికేటెడ్ కమిషన్ వేశాము, ఒక పక్క డాటా తీసాము, బీసీల వెనుకబాటుతనం ఇంత ఉన్నది కాబట్టి మేము 42% రిజర్వేషన్ సిఫారసు చేస్తున్నాం. బాగుంది, బట్ అంతవరకే బాగుంది. బట్ దాంట్లో బాగున్నటువంటి దాంట్లో ఏంటంటే బలహీనమైనటువంటి డెడికేటెడ్ కమిషన్, బలహీనమైనటువంటి సిఫారసులు. మీరు 42% గుత్తగా ఇవ్వమన్నారు, ఎవరికి అలా? దాంట్లో వర్గీకరణ లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది ఎంత వెనకబాటుతనం ఉందో చెప్పలేదు, పాయింట్ నెంబర్ 2. ఎవరు వెనకబడి ఉన్నారో చెప్పలేదు, పాయింట్ నెంబర్ 3. శశి సాబ్, ఐ డిజగ్రీ రిగార్డింగ్ ద పాయింట్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. ఏదైతే ఎంత వెనుకబాటు పడరసి ప్రజాపాలన ఫార్మ్స్ ఇచ్చినాక మీరు ఏదైతే అంటున్నారో, మీరు ఏదైతే అంటారో సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంది. వీ హ్యావ్ ఆల్ ద ఎంపెరికల్ డేటా దట్ వీ హ్యావ్ కలెక్టెడ్. సోషియో ఎకానమిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, తెలంగాణ స్టేట్, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్, ఎస్పెషల్లీ బీసీస్, దోస్ హావ్ బీన్ క్యాప్చర్డ్ అండ్ దిస్ ఆర్ విత్ ది గవర్నమెంట్. ఎందుకు లేదండి, మేము ఫార్మ్స్ ఇచ్చేసేసి దాదాపు 42. నుమాన్ గారు, asking, sorry to interrupt you. Sorry to interrupt you. But I am asking you as a representative of Congress Party. You are recommended the 42% of reservation for BCs. Yes. But అట్లా అంటే కుదరదండి. ఏం చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉన్నాయి. 134 బీసీ కులాలలో 1994 నుండి 2019 వరకు 80 కులాలకు ఒక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ కులాలు ఇంత కులాలు వెనకబాటుతనానికి గురై ఉన్నాయి. వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు కాబట్టి మా డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేస్తుంది 42% రిజర్వేషన్ ఇస్తే కింది వర్గాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. వాళ్ళు కూడా స్థానిక సంస్థల్లో లీడర్ గా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి, పొలిటికల్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మేము ఈ రిపోర్ట్ ఇచ్చామని ఎక్కడన్నా చెప్పారండి? ఎక్కడన్నా బిల్లులో లేదు. ఒక్క నిమిషం నుమాన్ గారు, ఒక్క నిమిషం, నేను కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. మీ బిల్లులో లేదు, మీ జీవోలో లేదు, ఎక్కడా కూడా లేదు. బట్ రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ దగ్గర మీరు ఈ మాట చెప్పడానికి మీరు ఆల్రెడీ ఒక స్వతంత్ర కమిటీ వేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దాన్ని ఇంతవరకు బయట పెట్టలేదు. అంటే నేను అదే అంటున్నాను, డెడికేటెడ్ కమిషన్ వీక్ సిఫారసులు ఉన్నాయండి. బట్ ఆ వీక్ రికమెండేషన్స్ తోటి మనం ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయలేం. రెండోది, ఈ అచీవ్మెంట్ పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా జరగాల, జీవో ద్వారా జరగదు. నుమాన్ గారు, ఏ రాష్ట్రం యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, లేకపోతే దేశం యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకున్నా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకున్నా, ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్ త్రూ ది జీవో, ఇట్ ఈస్ ది పార్లమెంటరీ ప్రొసీజర్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అది జరగట్లేదు అనేది నా బాధ. ఓకే, ఎస్ నుమన్ గారు, ఏం చెప్తారంటే మీరు ఇచ్చిన డేటా డెడికేషన్ కమిషన్ రెండు వీక్ ఉన్నాయి కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదని చెప్పి. వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అని చెప్పేసి శేషు గారు యాజ్ అన్ అనలిస్ట్ యూ కెన్ సే, దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్. బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ కోర్ట్స్ టు డిసైడ్. అది వీక్ ఉందా, సఫిషియెంట్ ఉందా, సబ్స్టాన్షియల్ ఉందా లేదా అని చెప్పేసి కోర్ట్స్ డిసైడ్ అవుతుంది. ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నమ్మకంగా ఉంది, 100% వస్తుందండి, 100%. సార్, దెర్ ఆర్ వేస్. ఏదైతే మేము తెలంగాణ సాధించే ప్రక్రియలో తెలంగాణ ఎజిటేషన్ కోసం ఏదైతే పోట్లాడినామో శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు తీసుకొచ్చినారు. శ్రీకృష్ణ కమిటీ స్టేట్ మొత్తం తిరిగి దే హావ్ కలెక్టెడ్ ద డేటా అండ్ దే సెడ్ కి తెలంగాణలో ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి డేటా కలెక్ట్ చేసిన తర్వాత దెన్ యూ హావ్ గాట్ ఇంటూ ద పార్లమెంటరీ ప్రొసీజర్ ఏదైతే మాట్లాడుతున్నా బోత్ హౌసెస్ అండ్ దెన్ ద ప్రెసిడెంట్ హస్ గివెన్ ద అప్రూవల్. నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కటి ఎస్, దిస్ ఇస్ ద హిస్టారికల్ మూమెంట్, హిస్టారికల్ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. ఇది ఎసెన్షియల్లీ ప్రతి ఒక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో కానివ్వండి, మధ్యప్రదేశ్ లో కానివ్వండి, ఆనాడు ఏదైతే ఓబీసీస్ కోసం వాళ్ళు రిజర్వేషన్ తీసుకొచ్చారో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ డేటా కలెక్ట్ చేయలేదు కాబట్టి. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను, ఏదైతే ట్రిపుల్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నామో 100% దట్ ఈస్ రైట్. 100% యూ నీడ్ టు హ్యావ్ ద డేటా కలెక్ట్ చేసుకుని ఉండాలా, డెడికేటెడ్ కమిషన్ ఉండాలా, ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఉండాలా. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైతే 50% క్యాప్ గురించి మాట్లాడుతున్నారో, కైండ్లీ అలో మీ శశి గారు, నేనేమంటే 50% క్యాప్ గురించి మాట్లాడుతున్నారో దానితో పాటు ప్రెసిడెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ యాక్ట్ లో కూడా మనకు ఉంది క్లియర్ గా ఏమని చెప్పేసి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కెన్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి. మన చట్టాలు అనేవి అంత స్ట్రిక్ట్, అంత ఇది కాదండి, వాట్ ఐ కాల్ అంత దేర్ లిబరల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవర్ లాస్ ఎలోస్, మనకి ఎలో చేస్తాయి పరిమితులు. ఏమని చెప్తున్నానండి, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. సీలింగ్ గురించి ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో 50% క్యాప్ కి దాటకూడదు, ఇట్ ఈస్ ఎ గైడ్ లైన్.
దాంతో పాటు యూ హ్యావ్ ఆస్ట్రిక్, యూ హ్యావ్ ఎ కండిషన్. ఏమని చెప్తున్నారు? ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అన్నారు. నౌ వాట్ ఈస్ దట్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్? దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిస్కషన్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ నథింగ్ బట్ ప్రపోర్షనేట్ గా ఒకవేళ పాపులేషన్ ఉంటే ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి. నౌ శేషు గారు కెన్ సే బేసికలీ వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ద పారామీటర్స్ దట్ యూ హ్యావ్ కలెక్టెడ్ మే నాట్ బి సఫిషియెంట్, అవి సరిపోవు అని చెప్పేసి శేషు గారు చెప్పొచ్చు. కానీ కోర్టులో మేము ప్రభుత్వం పరంగా మా అడ్వకేట్ జనరల్ కానివ్వండి, ఇక్కడ హైకోర్టులో అక్కడ మేము ఒకవేళ అభిషేక్ మను సింఘ్వి గారిని సుప్రీంకోర్టులో పెట్టినప్పుడు అయితే ఇది ఈ రోజు ఐ డోంట్ థింక్ ద డిస్కషన్ మైట్ హ్యాపెన్ ఇన్ ద అపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టులో, దాన్ని డిఫర్ చేసి మళ్ళీ హైకోర్టులోనే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ 8th వెన్ వీ హ్యావ్ ఎ ఫైనల్ డెసిషన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ ద 8th, ఆ రోజు దెన్ వీ హ్యావ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విల్ పుట్ అవర్ పాయింట్స్. మేము ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో మేము చెప్తాం. నమ్మకం ఉంచండి. మేము ఇంత చేసినప్పుడు అది చేయడం అంత పెద్ద విషయం కాదండి. మేము ఆర్గ్యుమెంట్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఆర్గ్యుమెంట్స్ వాట్ యు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్ అండి. అక్కడ ప్యానెల్ ముందు మనం ఏం పెట్టబోతున్నామో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ డిఫరెన్స్. నేనేమంటున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సహకారం అందించుంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వము వారి వైఖరి, వారి ధోరణి ఇక్కడ కూడా కాంగ్రెస్ కి లబ్ధి చేకూరకూడదు అని చెప్పేసి వారు ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నారో దాని వల్ల ఇది ఇబ్బంది పడుతున్నామండి. గవర్నర్ గారు ఎన్ని రోజులు పెట్టుకుంటారండి ఫైల్స్? మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. పంచాయతీరాజ్ అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. పంచాయతీరాజ్ అమెండ్మెంట్ గురించి ఎన్ని రోజులు దే కెన్ హ్యావ్ ద ఫైల్ అలాంగ్ విత్ దెమ్? మీరు చెప్పండి. ఈస్ దిస్ గవర్నర్ వ్యవస్థ? ఆనాడు పెద్దలు ఎన్టీఆర్ గారు చెప్పినారు, ఈ గవర్నర్ వ్యవస్థ అనేది తీయాలి అని చెప్పేసి. దీస్ ఆర్ నథింగ్ బట్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి వాళ్ళ అప్రూవల్ లేకుండా వీరు అప్రూవ్ చేయరు అంటే దే ఆర్ ప్లేయింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తే ఈయన గవర్నర్ గారు అప్రూవ్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. మీ ఇష్టారాజ్యం చేయడానికి లేదు. మేము 100% మేము కమిటెడ్ తో ఉన్నాం. మేము ఇది ఈ తెలంగాణ రాష్ట్రం అనేది మేము ఏదైతే చేస్తున్నామో ప్రతి ఒక్క రాష్ట్రంలో దీనిని దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసిడెంట్ ఆల్ అక్రాస్ ఇండియా. ఇది జరగాలండి. ఎందుకు జరగకూడదు అని నేను అడుగుతున్నాను. నేను మీ జనాభా ప్రతిపాదికన మీరు ఎంతమంది ఉన్నారో అంత ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని నేను అడుగుతున్నాను. నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు ఎడ్యుకేషన్ లో ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాను. మేము రిజర్వేషన్ షుడ్ బి గివెన్. వై నాట్? సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీది సరిగ్గా లేనప్పుడు, మీకు సామాజిక న్యాయం జరగనప్పుడు, మీ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు మిమ్మల్ని అప్లిఫ్ట్మెంట్ చేయడం, మిమ్మల్ని ఎంపవర్ చేయడం యొక్క బాధ్యత గవర్నమెంట్ది కాదా అండి? ఓకే, ఒక నిమిషం నేను వస్తాను. శేషు గారు, సో నుమన్ గారు చెప్తున్న పాయింట్స్ ఇవన్నీ తీసుకున్నా కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ అయినా, హైకోర్టుల తర్వాత అయినా ఈ రోజు అవుతుందా లేదా, తర్వాత హైకోర్టులో జరుగుతుందా, అవన్నీ విషయాలు ఎట్ ద ఎండ్ ఏం కావాలంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయా లేదా అన్న ఒక డైలమా. ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. 19th కి పోలింగ్ ఉంటుందని చెప్పేసి, 21st ఐ థింక్ సో పోలింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంత ఇంకా మా అంటే ఇంకో 15 రోజులు అనుకుందాం, 2 వారాలు అనుకోవచ్చు. 2 వారాలు ఉన్నా కూడా స్టిల్ ఇంకా రాజకీయ పార్టీలో ఒక డైలమాలో ఆల్రెడీ కొంతమంది నాయకులు కూడా బహిరంగంగా నానేస్తున్నారు. ఖర్చు చేయకండి, ఇంకా అవుతాయో లేదో కూడా కన్ఫర్మ్ లేదు, ఖర్చు కూడా పెట్టుకోవద్దు, ఖర్చులు చేసుకోవద్దు అని చెప్పేసి కూడా. రాజేందర్ గారు అంటే తెలంగాణ కైండ్లీ రాజేందర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి అనుకునే వాళ్ళండి. ఏనాడైతే ఆయన కమ్యూనిస్ట్ మైండ్ సెట్ నుంచి, ఏనాడైతే బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి పోయినాడో ఆయన వాల్యూస్ మొత్తం తుంగలో తొక్కేసేసి మాట్లాడుతాడని ఆ పెద్ద మనిషి. ఆయన స్థాయి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎట్లా చెప్తారండి? హీ హాస్ టు మెంటల్లీ మోరల్లీ బూస్ట్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హాస్ టు కేటగిరికల్లీ సే ఇఫ్ ఈస్ ఎ రెడ్డి ఆర్ ఎ బీసీ అని అది ఫస్ట్ బయటకు వచ్చి చెప్పాలి. ఒక చోట రెడ్డి అని చెప్పుకుంటాడు, ఇంకో చోట బీసీ అని చెప్పుకుంటాడు. అటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం చెప్పండి? ఆయనకు బీసీజీ మీద చిత్తశుద్ధి అని చెప్పేసి. ఒక్క నిమిషం, ఈ పాయింట్ గురించి శేషు గారు ఒకసారి క్లారిటీ. అర్థమైందండి. అంటే ఇప్పుడు న్యూమాన్ గారు వాదనలో ఒక్క అంశాన్ని నేను ఏకీపిస్తాను. కేంద్ర ప్రభుత్వం గనక సహకరించి ఉంటే ఇంత పెద్ద రాద్ధాంతం జరిగేది కాదు. కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా వీళ్ళు పంపినటువంటి బిల్లు పైన సేఎస్ఆర్ నో చెప్పకుండా అది అట్లా హోల్డ్ లో పెట్టడం వల్లనే ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. బట్ ఒకటి అంతిమంగా మనం ఒక అంశాన్ని అయితే చాలా స్పష్టంగా చూడాలి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పార్లమెంటరీ ప్రక్రియ జరగకుండా ఇవాళ కాదు, మీరు ఇంకొక 10 ఏళ్లకైనా రిజర్వేషన్ సాధించలేము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తమిళనాడు ఎక్స్పీరియన్స్ కనుక మీరు తీసుకుంటే 1982లో వాళ్ళు బిల్లు ప్రతిపాదన చేస్తే 1993లో గానీ రిజర్వేషన్లు సాధించగలిగారు. అంటే ఒక 11 సంవత్సరాలు వాళ్ళు సుదీర్ఘమైనటువంటి
ఫైటింగ్ చేస్తే, ఒక సుదీర్ఘమైన ప్రక్రియను క్యారీడ్ అవుట్ చేస్తే వాళ్ళు రిజర్వేషన్లు సాధించగలిగారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక రెండోది ఏంటి అంటే కోర్టు తీర్పు మీరు ఎప్పుడు అక్టోబర్ 8 నాడు తెలంగాణ హైకోర్టు విచారణకు చేపడుతుంది కదా, మరి ఆ రోజు నిర్ణయం తీసుకుంటుందా, నిర్ణయం వెలువడుతుందా అనేది అందరిలో ఉన్నటువంటి ఒక డౌట్. ఎందుకంటే మీకు అక్టోబర్ 9వ తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 23 నాడు, అక్టోబర్ 31 నాడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మీరు ఒక విషయాన్ని గమనించండి, అక్టోబర్ 23 దాకా కూడా డౌటే ఉంటది. ఎందుకు? కోర్టు నిర్ణయం తీసుకోకపోతే అక్టోబర్ 8 నాడు, అక్టోబర్ 23 కదా ఎన్నిక జరిగేది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8న జరుగుతాయి. కాబట్టి వాళ్ళు 23 దాకా కూడా కోర్టు నిర్ణయం తీసుకోకపోతే ఇదే డైలమా కొనసాగుతుంది. అసలు ఎన్నికలు జరుగుతాయా, జరగవా, ఏం చేయాలనేటటువంటి ఒక డైలమా కొనసాగుతుంది. రెండోది, మీరు కోర్టు నిర్ణయం రాకుండా అక్టోబర్ 9 నాడు అసలు నామినేషన్లు తీసుకోగలుగుతారా? ఒకవేళ తీసుకుంటే హైకోర్టు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయగలుగుతుంది? కోర్టు కేసు విచారణలో ఉన్నప్పుడే మీరు మా ఆర్డర్స్ కాదని ఎట్లా మీరు నామినేషన్లు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇవన్నీ కూడా ఒక లీగల్ బౌండ్స్ కిందకి వచ్చేటటువంటి అంశాలు. ఇది పక్కన పెడితే మనం ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్పాలండి. ఏంటంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకటి, 1972లో తమిళనాడు ప్రభుత్వము రిజర్వేషన్లని, బీసీ రిజర్వేషన్లని 25% నుంచి 31% పెంచాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా డెడికేటెడ్ కమిషన్ వేశారండి. సత్యనాథన్ కమిషన్ అనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది తెలుసా అండి? కేవలం ఇప్పటి వరకు 11 కులాలు మాత్రమే రిజర్వేషన్లు అనుభవించాయి. కాబట్టి బీసీల్లో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు దక్కాలి అంటే రిజర్వేషన్ల పరిమితిని 25% నుంచి 31% పెంచుతున్నాము అని అన్నారు. దట్ ఈస్ అ వ్యాలిడ్ సిఫారసు అంటారు, దాన్ని సజెషన్ అంటారు, డెడికేటెడ్ కమిషన్. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి 1982లో బీసీల రిజర్వేషన్ ని 31% నుంచి 50% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం అనుకున్నప్పుడు మళ్ళీ ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారండి, అంబాశంకర్ కమిషన్ వేశారండి. అంబాశంకర్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది తెలుసా అండి? చాలా వ్యాలిడ్, కీలకమైనటువంటి రిపోర్ట్. ఏం చెప్పిందనంటే 1AR అనేటటువంటి ఒక బలమైన కులం బీసీలో చేరింది. కాబట్టి ఒక ఎంబీసీ అనేటటువంటి ఒక కొత్త గ్రూపుని తయారు చేస్తున్నాము. కాబట్టి మీరు రిజర్వేషన్ల పరిమితిని ఎంబీసీలకు, డిఎన్సీలకు అందే విధంగా 31% నుంచి 51% పెంచుతున్నాము. కాబట్టి బీసీలకు 26.5% రిజర్వేషన్, మైనార్టీ బీసీలకు 3.5% రిజర్వేషన్, ఎంబీసీలకు 13% రిజర్వేషన్, డిఎన్సీలకు 7% రిజర్వేషన్ అని సిఫారసు చేస్తే దట్ ఈస్ అ వ్యాలిడ్ సిఫారస్. మీ అట్లాంటి సిఫారసు భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ చెయ్యలే. ఎందుకు తెలుసా? 1 నెల పరిమితి. భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాల పరిమితి 1 నెల. 1 నెలలో రాష్ట్రమంతా ఎక్కడ తిరిగారు, ఎక్కడ వెనకబాటు. అదేమన్నా అంటే డెడికేటెడ్ కమిషన్ కంటే ముందు మేము ఇంటింట కుటుంబ సర్వే చేశాము, ఆ సర్వే చాలా వ్యాలిడ్, ఆ సర్వేని బేస్ చేసుకునే డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేసింది అంటారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోతుంది కోర్టుకి. ఏం దొరికిపోతుంది అంటే నో, మీరు కుటుంబ సర్వే కాదు, డెడికేటెడ్ కమిషన్ ఏం చేసిందో చెప్పండి అని అడుగుతారు. నథింగ్. 1 మంత్ లో డెడికేటెడ్ కమిషన్ 30 రోజుల్లో ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. కాబట్టి అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు దొరికిపోతుంది. అందుకే నేను వీక్ అన్నాను. మన ఆర్గ్యుమెంట్స్ వీక్ గా ఉంటే కోర్టులు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోలేవు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒకటి శేషు గారు మీరు చెప్పింది వ్యాలిడే, బట్ ద ఎండ్ టైం చూస్తే చాలా తక్కువ ఉంది. ఒక పక్కనేమో డైలామా ఉంది, విచారణలు అని చెప్పేసి ఆ రాజకీయ నాయకులకి, ఈవెన్ గ్రామ స్థాయిలో ఇప్పుడు మండల స్థాయిలో ప్రచారాలు చేసుకోవాల్సిన టైం కూడా లేదనే వాదన అక్కడ నుంచి వినిపిస్తుంది. సో ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, ఇది ఎంత మేర నష్టం? ఇది ఒక మాట. మహారాష్ట్రలో కూడా ఈ డెడికేటెడ్ కమిషన్, బాందియా కమిషన్ సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం తీర్పు ఏం చెప్పింది తెలుసా అండి? మహారాష్ట్ర హైకోర్టు ఏం తీర్పు, బాంబే హైకోర్టు ఏం చెప్పింది తెలుసా అండి? బీసీ రిజర్వేషన్లు నిర్ణయం కాకపోయినా మీరు ఎన్నికలు నిర్వహించండి అన్నారు. ఇప్పుడు కూడా ఇవన్నీ రిఫరెన్సెస్ అండి. ఈ రిఫరెన్సెస్ అన్నిటిని కూడా తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పటికే
20 నెలలు అవుతుందండి మనకి గ్రామ పంచాయతీల సర్పంచుల కాల పరిమితి ముగిసిపోయి. దరిదాపు 3,000 కోట్ల రూపాయల ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చేవి, 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయండి. 1,450 కోట్లు వస్తాయి ప్రతి సంవత్సరానికి గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ 15వ ఆర్థిక సంఘం నుంచి, కేంద్రం నుంచి. అవి ఇప్పుడు 2 టర్మ్స్ ఆగిపోయినటువంటి సందర్భం ఉంది. ఇది కూడా పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్లు తేలకపోయినా పాత రిజర్వేషన్ తోటి మీరు ఎన్నికలు జరపాలి అని తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఏం చేస్తారండి? సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా అదే ఆర్డర్ ని ఫాలో అయితే ఏం చేస్తారండి? ఎన్నికలు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంకోటి ప్లాన్ బి ఒకటి ఉంది అని అంటున్నారు. ప్లాన్ బి కూడా ఫెయిల్ అవుతుందండి. ఎందుకంటే ప్లాన్ బి ఏంటంటే ఒకవేళ కోర్టులో ఆర్డర్ చేసినా ఇంకొక 20 రోజులు ఆగితే ఆ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లు క్లియర్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటారు. బట్ గవర్నర్ కూడా న్యాయ సలహా తీసుకుంటారు. నా దగ్గరకు వచ్చినటువంటి సవరణని నేనేం చేయాలని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50% క్యాప్ తీస్తే సరిపోదండి, ఇది సెంట్రల్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అని అంటే ఆ బిల్లుని తిప్పి పంపుతారు. తిప్పి పంపితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ అదే బిల్లుని పంపింది అనుకోండి, మళ్ళీ ఒక 3 నెలలు ఆపుతుంది. కాబట్టి ఇది ఒక ప్రొసీజరు, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉండే ప్రొసీజరు. ఫైనల్ కామెంట్ ఏంటంటే ద కోర్ట్ హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్, వెల్ గో ఫర్ ది ఎలక్షన్ ఆర్ నాట్. కోర్టు మాత్రమే ఇప్పుడు నిర్ణయించగలుగుతుందండి ఎలక్షన్ పెట్టాలా వద్దా, ఎట్లా పెట్టాలనేది. This is the complete hands in the court of Telangana High Court or either in the Supreme Court of India. ఖచ్చితంగా ఆ తుది తీర్పుకు లోబడే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు నిర్వహించాలా వద్దా నిర్ణయించాల్సి ఉంటుంది. The court has to direct it to the government. నుమన్ గారు, సో ఫైనల్ గా మీరు చెప్పండి. సో ఏదైనా ఇప్పుడు శశి గారు అన్నట్లు కోర్టు ఏం చెప్తుందో దానికోసం వెయిట్ చేయాలి, దానికి కట్టుబడి ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి సో టైం కూడా తక్కువ ఉంది. ఇన్ కేస్ పాసిబిలిటీ మీరు ఏ రకంగా బేరీస్ వేసుకొని ఈసారి ఎన్నికల్లో గెలుస్తారన్న ధీమా ఉంది. టైం కూడా తక్కువ ఉంది. అండ్ ఇంకా మీ నేతలకే ఒక రకంగా డైలామ్ ఉంది. మొన్న దసరా కూడా ఖర్చు చేయాలా వద్దా అన్న డైలామాలో ఖర్చు చేస్తూ వెళ్లారట కదా. అంటే 100% అండి. మేము చేస్తున్నటువంటి ప్రజాపాలన, మేము చేస్తున్నటువంటి హామీలు ఏదైతే ఇచ్చినామో 6 గ్యారెంటీ, అది మేము చేస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులు తెలంగాణలో సరిగ్గా లేకపోయినా సరే, తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది క్రంచ్ లో ఉన్నా సరే, మేము ఏదైతే ఇస్తున్నామో ప్రజలు మొత్తం చూస్తున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు. మేము రైతులకు ఏమైతే చేసినామో, రైతు రుణమాఫీ అని చెప్పేసి, రైతు భరోసా అని చెప్పేసి ఏదైతే మనం తీసుకొచ్చినామో 100% ప్రజలు దాన్ని సంతోషిస్తున్నారు. ఏదైతే గ్రూప్ 1 ద్వారా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామో ఉద్యోగాలు ఇచ్చినాము, దాదాపు 50,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క ప్రామిస్ ని మేము నెరవేర్చడం వల్ల మేము ఈ రోజు ప్రజల మధ్యలోకి పోయినప్పుడు మాకు 100% మాకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఒక్కరు ప్రజలు విశ్వసిస్తారు పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని విశ్వసించి 100% గెలుపు తీరాలకు తీసుకొస్తారు అని చెప్పేసి బలమైన నమ్మకం నాలో ఉంది. సన్నగిల్లిందంట కదా నాయకులకి, ప్రచారం దగ్గర కూడా ఏం చేయాలో అర్థం కాదు. అది వారు ప్రతిపక్షాలు చేసే ఆరోపణ మాత్రమే, వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అదే పని. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడ సన్నగిల్లి, ఆ కాంగ్రెస్ పార్టీలో ఒకరు కాదండి, ఒక్కొక్క చోట మీరు చూసుకుంటే ఒక్కొక్క చోట 2 ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారండి మాకు. ఈవెన్ లోకల్ బాడీస్ లో కూడా ఆ పరిస్థితి ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పొజిషన్ కి మీరు ముగ్గురు వేసి పెట్టుకుంటే కూడా ఆ ముగ్గురులో ఎవరు చేయాలన్న కన్ఫ్యూజన్ లో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అందరూ లాస్ట్ కి ఏకదాటిగా ప్రతి ఒక్కరు ఒకటే మాట మీదకి వస్తారు. ఎవరైతే క్యాండిడేట్ ని అఫీషియల్ గా మేము డిక్లేర్ చేసుకుంటాం వారికి సపోర్ట్ చేస్తారు. మిగతా ఏ అరేంజ్మెంట్స్ చేయాలా, ఎవరికి ఏ పొజిషన్స్ ఇవ్వాలా అని చెప్పేసి పార్టీ విల్ డిసైడ్. నా ఎసెన్షియల్లీ నేనేం చెప్తున్నానంటే 8వ తారీఖు శశి గారు ఏదైతే మాట చెప్పండి. పోయినసారి 565 ఇప్పుడు జెడ్పీటీసీలు ఉన్నాయి కదా. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ 444 జెడ్పీటీసీలు గెలిచింది. మీరు ఎన్ని గెలుస్తారో చెప్పండి. 500 పైకి గెలుస్తాం. 500 That is how. Absolutely, spirits are high, confidence is high. I am agree with you. No problem. Confidence అలా ఉండాల్సిందే. సో ఎసెన్షియల్లీ నేనేమో చెప్పబోతున్నానంటే 8వ తారీఖు ఏదైతే జడ్జిమెంట్ రాబోతుందో ఎసెన్షియల్లీ ఆ రోజు మనకి గైడ్ లైన్స్ వస్తాయండి. మీరు చూస్తారు క్లియర్ గా కేటగారికల్ గా ఎక్కడ ఉండదు, ఇది చేయొద్దు చేయాలా అని చెప్పేసి. దాంట్లో కూడా గ్రే ఏరియా అనేది ఉంటుంది. నేనేమంటున్నాను, ఎలక్షన్స్ విల్ హ్యాపెన్. ప్రజలు మాలో
మాలో నమ్మకం ఉంచుతారు. మేము ఏదైతే మేము ప్రజల కోసం మా చేతిలో ఉన్నంత వరకు, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏముంది, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నా సరే మేము ఏం చేయగలుగుతామో మేము 100% మేము చేసినాము. ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. విశ్వసిస్తే 100% ఈ 42% ఏదైతే చెప్తున్నామో, ఒకవేళ అడ్వర్స్ ఆర్డర్ ఏమైనా వచ్చినా సరే 42% దీని కాదు అని చెప్పేసి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఒకవేళ అటువంటి ఆర్డర్స్ వచ్చినా సరే, డెస్పైట్ ఆఫ్ వీ పుట్టింగ్ అన్ ఆర్గ్యుమెంట్, మా అడ్వకేట్ జనరల్ ఆ రోజు మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు, అన్ని మేము అంతా కూడా చేసాం, అంతా బాగానే ఉందని, కానీ బీఆర్ఎస్ నుంచి అట్లా వినిపిస్తుంది. మండల స్థాయి నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ దూసుకుపోతున్నారు, స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెగిటివిటీ ఎక్కువగా వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కి. ఇప్పటివరకు మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అన్ని కూడా ఫుల్ఫిల్ చేయలేదు, అన్ని సగం చేసుకుంటూ వెళ్ళడం తప్ప పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి. ఎక్కడ ఓపెన్ డిబేట్ కి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, పింక్ మీడియా సృష్టిస్తున్నటువంటి, వాళ్ళ పేడ్ మీడియా చేస్తున్నటువంటి ఒక అభండం మాత్రమే. ఎక్కడికి రమ్మంటే, ప్రెస్ క్లబ్ కి రమ్మంటే వస్తా, మరొక చోటికి రమ్మంటే వస్తా, ఓపెన్ డిస్కషన్ పాంప్లెట్స్ ఇస్తున్నారు. మీరు ఇచ్చిన 420 హామీలు ఇవన్నీ చేయట్లేదని, మీరు చేయాల్సిన పాంప్లెట్ రాసి ఏం బాకీ ఉన్నారో వాళ్ళు ఏదైతే మీరు బాకీ ఉన్న వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి బాకీ, ఫస్ట్ ఆ బాకీని తీర్చమని చెప్పండి. నేను ఒకటండి, మేము ఈ రోజు పిసిసి చీఫ్ ఒక బీసీ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గాంధీ మేము తీసుకొచ్చినాము. వాళ్ళకి ఆ దమ్ముందా అండి? వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీ నాయకుడు ఇచ్చే దమ్ముందా అండి? దళితుడు అన్నారండి, దళితులకి భూమి ఇస్తానండి, బీసీలని మోసం చేస్తూ బీసీ బంధు అని తీసుకొచ్చిన. ఎంతమందికి బీసీ బంధు ఇచ్చినాడండి? నేను అనేది ఒకటండి, వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ఏమేం చేసినారో వాళ్ళ అరాచకాలు ప్రజల మధ్యలో ఉంది. అన్ని కమిషన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. వాళ్ళకి ఏం శిక్ష పడాలో అవి పడతాయి. అవి కాళేశ్వరం కానివ్వండి, F1 కానివ్వండి, మరొక కేసు ఫోన్ టాపిక్ అన్ని ఉన్నాయి. వెన్ ద టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ కమ్. నేను అనేది ఏంటి అని అంటే, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు. 10 సంవత్సరాలు వారు అరాచకాలు చేసినారు. వాళ్ళ అరాచకాలని ప్రజలు చూసినారు కాబట్టి ప్రజలు వాళ్ళని పక్కన పడేసేసి ఈ గవర్నమెంట్ కి ఇచ్చినారు. ఈ గవర్నమెంట్ లో మాకు 100% విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 100% విత్ కన్విక్షన్ చెప్తున్నాను. నేను వీ విల్ గెట్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఇన్ లోకల్ బాడీ. ఈ ప్రజలందరూ చూద్దాం, మీరు అన్నట్లు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా మేము కూడా చూస్తాం. మీరు అన్నట్లు మీరు ప్రామిసెస్ మేము ప్రూవ్ చేసాము, అన్ని చేసామని మీరు అంటున్నారు. మీరు చెప్పినవి ప్రజలు ఏ రకంగా ఆన్సర్, మీరు ప్రామిసెస్ మీరు నెరవేర్చారా లేదా అనేది దీని తర్వాత రిజల్ట్స్ లో తెలుస్తుంది. బ్యాలెట్ వచ్చినాక ఎంతమంది జెడ్పీ చైర్మన్లు మా వస్తారు, ఎంతమంది ఎంపీపీలు మేము వస్తాము, ఎంతమంది ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచారు, ఆ రోజు మనం మాట్లాడుకుంటాం. ఆ రోజు కూడా మళ్ళీ మనం ఇదే మాట్లాడుకుంటాం. స్వీట్ బాక్స్ తో నేను స్వీట్ తినిపిస్తా, 100% మీరు చూస్తారు. ప్రజలందరూ హర్షాతిరేకలు ఆ రోజు సెలబ్రేషన్స్ జూబిలియంట్ మోడ్ లో. అందరు కూడా కావాల్సింది బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కావాల్సిందే. మరి దాన్ని మీరు ఏ రకంగా ఫేస్ చేస్తారు, ఏ రకంగా గెలుస్తారు అనేది కూడా మా అందరు కూడా $1 మిలియన్ క్వశ్చన్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అని డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీలకు న్యాయం చేయాలన్నది